నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ మీద దాడికి ఇరాన్ డిసైడ్ అయింది. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎవరో కాదు, మనకి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తన దూతగా ప్రత్యేకంగా పంపించిన ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్, ఇంకా రకరకాల బిరుదులు ఇవన్నీ ఉన్న జనరల్ సయ్యద్ అసీం మునీర్. ఆయన మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ భోజనానికి పిలిచాడు కదా అని ఊపుకుంటూ వెళ్ళి భోజనం చేసి అక్కడితో ఊరుకోక వైట్ హౌస్లో కూర్చొని ప్రపంచ పోలీస్ అయిన డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదన చేశాడు. అది చాలా సూటబుల్. ఆయన అయితే ఒక టవరింగ్ పర్సనాలిటీ, సూటబుల్. డొనాల్డ్ ట్రంపే దీనికి అర్హుడు అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశాడు. ఇలా చేసి అలా వచ్చాడు లేదో, ఆయన భోజనం పెట్టి తాంబూలం అది ఇచ్చి పంపించాడు, బట్టలు కూడా పెట్టి పంపించాడు ట్రంప్. వచ్చి రాగానే ఇరాన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, మేము ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా సార్వభౌమాధికారం మీద దాడిగా ఇజ్రాయెల్ చేసిన దాడిని మేము ఖండిస్తున్నాం. ఇది శాంతి సౌభ్రాతృత్వాలకి వ్యతిరేకంగా జరిగిన ఒక ఉన్మాద చర్య అని చెప్పేసి ఇరాన్ మీద జరిగిన దాడికి సంబంధించి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన ఇచ్చారు. అదేంటా బాబు, నిన్ననే కదా నేను వెళ్ళి ఆయన భోజనం పెడితే ఆ భోజనం చేసి శుభ్రంగా మంచి మిఠాపాన్ బిగించి తర్వాత ఆయన బట్టలు అవి పెట్టి తాంబూలం నిన్న డబ్బులు కూడా ఇస్తే అవన్నీ తీసుకుని వస్తే ఇప్పుడేంటి, నేను అక్కడ ప్రతిపాదన కూడా చేసి వచ్చా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ గారు అర్హుడని. ఇంతలో ఏంటని చెప్పేసి సయ్యద్ అసీం మునీర్ గారు నెత్తి నోరు కొట్టుకున్నారట మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర. కానీ ఏం చేస్తారు, ఒక అనివార్యత, మరి ఇరాన్కి సంఘీభావం ప్రకటించాల్సిన ఒక అవసరం పాకిస్తాన్కి ఏర్పడింది. సంఘీభావం చేసింది. ఇరాన్ చాలా వరకు ధ్వంసమైంది ఇజ్రాయెల్ దాడులతోటి. ఇరాన్లో 6 ఎయిర్పోర్ట్లు అండ్ ఇరాన్లో టేకాఫ్ అవటానికి ఉన్న విమానాలు, వీటన్నిటినీ ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ సంఘీభావం చెప్పాలిగా, సాటి కంట్రీగా సోదర భావంతో మెలిగే ఇస్లామిక్ నేషన్స్లో ఆ పాటి సంఘీభావం వ్యక్తం చేయడం కోసం ఏదో ఫార్మల్గా నేను చెప్పానండి, నా ఉద్దేశం ఏదో మిమ్మల్ని హట్ చేయడం కాదని చెప్పేసి విదేశాంగ మంత్రి ఈయనకి అసీం మునీర్కి చెప్పుకున్నారట. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ప్రధానమంత్రి అయినా విదేశాంగ మంత్రి అయినా అసీం మునీర్ చెప్పినట్టు నడుచుకోవాలి. అది మిలిటరీ రూల్ కాబట్టి అక్కడ అది అంటే ఆయన పైగా దట్టు ఆయన జిహాదీ జనరల్. యూనిఫామ్ వేసుకుంటే మిలిటరీ జనరల్, యూనిఫామ్ తీసేస్తే జిహారీ. సో ఆ రెండు కలిపితే జిహాదీ జనరల్, ఒక ఉగ్రవాది కొడుకు స్వయంగా ఆయన. సో మరి ఆయన మనోభావాలకు వ్యతిరేకంగా విదేశాంగ మంత్రి మాట్లాడారు. ఏం చేస్తారు, మాట్లాడిందేమో ఒక అంతర్జాతీయ సమస్య, మాట్లాడకపోతే ఒక సమస్య, మాట్లాడితే రిపర్కషన్స్. నిన్నటికి నిన్న వెళ్ళి నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన పేరుని ప్రతిపాదించి వచ్చి మరీ వచ్చాడు అసీం మునీర్ గారు, సయ్యద్ అసీం మునీర్ గారు. సో ఇప్పుడు ఇరాన్కి కాలింది. ఏంటిది, నేను మా మీద దాడి జరిగితే వెళ్ళి మీరు ఆయనకి దాడి చేయించిన వాడికి నోబెల్ శాంతి బహుమతి ఇప్పిస్తామని అడుగుతారని చెప్పేసి ఇరాన్ స్ట్రాంగ్గా వాళ్ళ డిప్లొమాటిక్ లెవెల్స్లో కమ్యూనికేషన్ పంపించింది పాకిస్తాన్కి. మీ మీద దాడి చేస్తాం, పిచ్చి పిచ్చి ఆశలు వేస్తాయని. పాకిస్తాన్ అసలు అతలాకుతలం అయిపోతుంది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ నుంచి తగిలిన దెబ్బల నుంచి కోలుకోవటానికే వీళ్ళ దగ్గర వెళ్ళి తలో 10 రూపాయలు వసూలు చేసుకునే చేదు జీవనం గడుపుతున్నారు. ఎవరు, మిలిటరీ పాలకులు కానీ, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కానీ, ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో అవాకులు చవాకులు పేలినాళ్ళు కానీ. ఇవన్నీ ఇట్లా ఉంచితే నిన్నటికి నిన్న మళ్ళీ ఆయన బిలావర్ భుట్టో గారు అన్నారు, నీళ్ళు ఆపితే యుద్ధం చేసి తీరుతామని. ఒకటి కాదు, ఒకళ్ళని సముదాయిస్తే ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు. అంటే చుట్టూ కార్టూన్ క్యారెక్టర్లను పెట్టుకొని పరిపాలన చేస్తున్న షహబాజ్ షరీఫ్కి వచ్చిన సమస్య ఏంటంటే, ఒక ఆయన వెళ్ళిపోతాడు, ఎవరితో సంబంధం లేకుండా ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటాడు. ఇక్కడ వాళ్ళ టెక్నిక్ అర్థం కావట్లా. అమెరికా ప్రెసిడెంట్ టెక్నిక్, భోజనానికి పిలిచాడు, తను అడిగితే బాగోదు కదా నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి, వచ్చిన వాడికి తాంబూలం అది పెట్టి బట్టలు కూడా పెట్టేసి నువ్వు చెప్పవా, నువ్వు ప్రపోజ్ చేయ నా పేరు అంటే మొహమాటానికి ఆయన ప్రపోజ్ చేశాడు. పాపం ఆయన ఉద్దేశం కూడా అది ఉండకపోవచ్చు. సయ్యద్ అసీం మునీర్ అంటే ప్రపంచంలో ఇంతకన్నా గొప్పగా శాంతిని ప్రాపగేట్ చేసే వాళ్ళు ఎవరు లేరని ఆయన భావించేలాగా వైట్ హౌస్ ఆయనకి చెప్పింది. ఇది చెప్తే ఆ కాగితాలు తీసుకొని చదివేసి వచ్చాడు పాపం ఆయన. నోబెల్ శాంతి బహుమతికి ఈయనైతే ఉత్తముడు, అర్హుడు అని. తెల్లారు లేచేపటికి ఇరాన్ మీద దాడులు అండ్ భీకర దాడి, మామూలు దాడి కాదు. ఈ B2 స్పిరిట్ బాంబర్స్, నేను ఇక్కడ భోజనానికి కూర్చోబెట్టి అటు B2 స్పిరిట్ బాంబర్స్ వేస్తే ఎలా ఉంటుంది, అవి వెళ్ళి తునకలు చేసి వచ్చినాయి ఆ 3 అణుశక్తి కేంద్రాలని. చేసి వచ్చిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? పోనీ పుండు మీద కారం చల్లినట్టు, సరే మీరేదో సంఘీభావం చెప్పారు, అక్కడితో అయిపోయింది, మేము ఇరాన్ వెంబడి నిలిచామని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం
తరఫున విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన ఇచ్చారు, ఒక ట్వీట్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. అయిన తర్వాత ఈయన వచ్చేసి శాంతి బహుమతి అంటాడేంటి? మరి సహజంగానే ఇరాన్కి కాలుతుంది కదా. తెలుగులో సామెత ఉంది, ఏది మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోళ్ళు నవ్వినందుకు. కానీ ఇప్పుడు కొట్టింది ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు, నవ్వింది ఎవరు? పాకిస్తాన్. సో అది ఇంకా ఎక్కువ కాలింది ఇరాన్కి. ఏది పైగా మమ్మల్ని అట్లా కొడితే వెళ్ళి అక్కడ శాంతి బహుమతి అని అడిగి ప్రతిపాదించి వస్తావు నువ్వు ట్రంప్ ట్రాప్లో పడిపోయావు నువ్వు అని చెప్పేసి చడామడా కడిగేసింది సయ్యద్ హసీమ్ మునీర్. పాప ఆయన ఎర్రమొహం వేసుకుని, మామూలుగానే ఎర్రగుంటాడు మనిషి, మొహం ఎర్రగా చేసుకొని ఏం చేయాలో తెలియక షహబాజ్ షరీఫ్ని అలాగే విదేశాంగ మంత్రిని పిలిచి మాట్లాడారట. మాస్టారు, మీరు ఏమన్నా ప్రకటనలు చేసేప్పుడు కాస్త నన్ను సంప్రదించాలి కదా, వాళ్ళకి సంఘీభావం చెప్పారంటే భలే ఉందండి. ప్రపంచంలో అంత ఎత్తున విధ్వంసం, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ 3 మీద విధ్వంసం జరిగితే, నతాంజ్, ఫోర్డో, ఎఫ్సహాన్ మీద విధ్వంసం జరిగి వాటిని దుంపనాశనం చేస్తే అమెరికా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పైగా మనకి ఇస్లామిక్ నేషన్ కదా, అదొక ఇస్లామిక్ రిపబ్లిక్. దట్టు వాళ్ళు ఫండమెంటలిస్టులు, హెజ్బుల్లాసు, హౌతీసు, హమాసు ఇలాంటి బోళ్ళని ఉగ్రవాద గ్రూపుల్ని దగ్గరుండి ప్రోత్సహిస్తూ సంవత్సరానికి $25,000 మిలియన్ ఖర్చు పెడుతున్న ఒక దేశానికి మనం ఆ మాత్రం సంఘీభావం తెలియకపోతే ఎట్లా అని చెప్పేసి హసీమ్ మునీర్ గారిని ఎదురు ప్రశ్నించారట. పాప ఆయన గొంతులో పచ్చి వెలక్కాయి. అక్కడేమో చేసిన భోజనానికి గాను మరి ప్రతిఫలం చెప్పుకొని వచ్చాడు. ఏమని? డొనాల్డ్ ట్రంప్ గారికి శాంతి బహుమతి. ఇటు వచ్చి చూస్తే ఇరాన్ నీ మీద దాడి చేస్తానని కమ్యూనికేషన్. మూలిగైన అక్క మీద తాటికాయ పడ్డట్టు మొన్నటికి మన ఆపరేషన్ సింధూర్ తోటి మొత్తం మేము కకావికలైపోయి అతలాకుతలం అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. ఓ పక్క వెస్ట్ పాకిస్తాన్లో వాడు బలూచిస్తాన్ వాళ్ళందరూ యోధులందరూ కూడా మేము ఇండిపెండెన్స్ నేషన్ అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏమో అసలు నువ్వెవరు మమ్మల్ని ఆగటానికి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ అంటోంది. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళు కలిసిపోయి తిరుగుతున్నారు. సింధు ప్రాంతానికి వెళ్ళి చూస్తే సింధు హోమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేశారు. అక్కడ ప్రజలు తాగడానికి ఇక్కడ నీళ్ళు ఇవ్వట్లేదని. మరోపక్క బిలావర్ భుట్టో ఏమో నీళ్ళు ఇవ్వకపోతే యుద్ధం చేస్తున్న భారతదేశంతో ఆయన ప్రలాపన పేలుతాడు. మరోపక్క నేషనల్ అసెంబ్లీలో ఇంకొక సెనేటర్ ఉంది, ఒక ఆవిడేమో మేము ఇటుకలు పంపిస్తాం ఇది అయోధ్యకి, అక్కడ బాబ్రీ మసీద్ కూల్చిన చోట మేము కట్టిస్తామని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే షహబాజ్ షరీఫ్ గారు మీరేం చేస్తున్నారని చెప్పేసి హసీమ్ మునీర్ గారు ఆయన పాపం నిలదీశారట. పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, సౌమ్యుడు, బాగా చదువుకున్నాడు ఎవరు? షహబాజ్ షరీఫ్ గారు. ఆయన ఎంత తీవ్రమైన పదజాలం వాడాల్సి వచ్చినా కూడా దానికి చాలా సౌమ్యంగా సాఫ్ట్ టచ్ ఇస్తే మాట్లాడతారు. భారతదేశాన్ని విమర్శించాలన్నా కూడా చాలా గౌరవపూర్వకంగా విమర్శిస్తారు ఆయన. మిగిలిన ఈ ఉగ్రవాద గ్రూపులు మాట్లాడే లాంగ్వేజ్ ఆయన దగ్గర లేదు. ఆయన వెల్ లెర్న్డ్ మ్యాన్, ఆయన బాగా చదువుకున్నారు. ఒక అనివార్యత, ఆ దేశానికి ప్రధానమంత్రి, అది ఒక దేశం మళ్ళీ దానికి ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేషనల్ అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మరి ఆయన మాట్లాడారు. ఏమని? వాళ్ళు బాగుందండి, ఎవరు ఇప్పుడు పాకిస్తాన్ కోసమే కదా ఎవరు మాట్లాడినా, బిలావర్ భుట్టో మాట్లాడినా, లేకపోతే ఆ సెనేటర్ ఆవిడ మాట్లాడినా, విదేశాంగ మంత్రి మాట్లాడినా, ఇంకో రక్షణ శాఖ మంత్రి మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, అందరం పాకిస్తాన్ కోసమే కదా మాట్లాడేది. మాకేం తెలుసు మీరు వెళ్ళి వైట్ హౌస్లో కూర్చొని ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదన చేసి వస్తారని, మాకు తెలియదు కదా అంటే. లేదు నన్ను బాగా మొహమాట పెట్టేశాడు ఆయన, డొనాల్డ్ ట్రంప్ మొహమాట పెట్టేశాడు, నువ్వు చెప్పాలి ఎట్లాగైనా నాకు ప్రతిపాదన చేయాలి అని. మీకు మించి ఇంకెవరు దొరకలేదు ఆయనకి ప్రతిపాదన చేయించుకోవటానికి. పోయి ఎవడైనా పెళ్ళికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకుని వెళ్తాడా? మీ చేతి చెప్పించుకోండి అండి, మీ శకునం మంచిది కాదు కదా అని చెప్పేసి షహబాజ్ షరీఫ్ ఆయనతో అన్నట్ట. దాంతో హసీమ్ మునీర్ గారికి కూడా ఆగ్రహోగ్రదుడైపోయి కన్నెర చేసి ఉగ్రరూపం దాల్చట. ఎంత మాట మాట్లాడుతున్నారు, ఇవాళ మీరు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారంటే కారణం నేను, అలాగే ఆయన విదేశాంగ మంత్రి, వీళ్ళందరూ నేను కదా, నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి, తక్షణం మీకు ప్రధానమంత్రి పదవి ఊస్టింగ్ అనేసట. తుమ్మితే ఊడిపోయే ముక్కు, నువ్వు ఊసి చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని చెప్పి ఈయన బట్టలు దురుపుకొని బయటకు వచ్చాట షహబాజ్ షరీఫ్. సో ఇదండి పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఇరాన్ రేపో మాపో మరి దాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీళ్ళు చేసిన ఆ స్టేట్మెంట్స్కి డొనాల్డ్ ట్రంప్కి శాంతి బహుమతి అంటే ఇరాన్కి కాలుతుంది కదా, మామూలుగా కాదు, ఆల్రెడీ కాలుంది. ఇరాన్లో టెహరాను ఇంకా చాలా సిటీస్ కాలిపోతున్నాయి. ఇంకా ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ 3 ఇంకా కాలుతున్నాయి. ఇన్ని చాలా రకాల కాలుళ్లతో పాటు ఈ కొత్త కాలుడు ఇది ఏది ఈయన పుండు మీద కారం జల్లేశాడు. ఎవరు? సయ్యద్ హసీమ్ మునీర్. నోబెల్ శాంతి బహుమతి ఏంటి అని చెప్పేసి. సో మొత్తంగా అర్థమవుతున్న విషయం, మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పోయి కొని తెచ్చుకుంటుంది పాకిస్తాన్ వివాదాలు. సరే పక్క దేశమైన భారతదేశంతో సవ్యంగా ఉంటే కనీసం తాగడానికైనా నీళ్ళు ఇచ్చేవారు మోడీ గారు. ఇప్పుడు అది లేదు. ఆ బిలావర్ భుట్టో నోటికి ఏదొస్తుంది మాడుతుంది, నీళ్ళు లేకపోతే యుద్ధం చేస్తామండి. గట్టిగా 10 తుపాకులు లేవు నీ దగ్గర, అండ్ నీ దగ్గర ఒక ఉగ్రవాదం తప్పితే ఇంకొక ఆయుధం లేదు నీ దగ్గర,
ఆ చైనా నుంచి తీసుకొచ్చుకున్న దీపావళి టపాకాయలు తప్పితే నీ దగ్గర ఏం లేవు, నువ్వేంటా యుద్ధం చేసేది, నువ్వు నోరు మూసుకుని కూర్చోనని షహబాజ్ షరీఫ్ చెప్పినా వింటలేదు. నువ్వు కూర్చోవా పెద్ద ఆయన, నువ్వు మాట్లాడితే నువ్వు అదేది రావులపిండి మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు నువ్వు కూడా మాకు చెప్పొచ్చేవాడివా అని చెప్పేసి ఈయన్ని ఎటకరాలాడుతున్నట్ట. పాకిస్తాన్లో ఓవరాల్గా జరుగుతున్న పరిస్థితి ఇదంతా ఇరాన్కి తెలియక కాదు. బట్ పాకిస్తాన్ కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోవాలని ఇరాన్ పెద్ద సూచన చేస్తుంది.